మావోలు అడవులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మహారాష్ట్ర, గచ్చిరోలి, ఛత్తీస్గఢ్, బస్తర్ తర్వాత గరియాబంద్లో ఉదాంతి కమిటీ సాయుధ కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ నెల 20న లొంగుబాటుకు సిద్ధంగా ఉదాంతి ఏరియా కమిటీ తెలిపింది. ఈ మేరకు సునీల్ పేరున లేఖ విడుదల చేశారు. కాల్పుల విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సాయుధ పోరాటాన్ని ముగించాలని ఇతర మావోలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిలో సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవని, ముందుగా మనల్ని మనం రక్షించుకోవాలని కోరారు. దళాల నుండి ఒత్తిడి గణనీయంగా పెరిగిందని, తాము విప్లవాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయామని చెప్పారు. చాలా మంది ముఖ్యమైన సహచరుల్ని కోల్పోయామని, ఈ విషయంలో సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందన్నారు. సోను దాదా, రూపేష్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తమ కమిటీ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. ముందుగా మనం బ్రతకాలి, ఆపై మన పోరాటాన్ని కొనసాగించవచ్చని గోబ్రా, సినాపాలి, ఎస్డీకే, సీతానదిలోని అన్ని యూనిట్లు ఆలస్యం కాకముందే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, అంటే మావోల్లో ఇంత మార్పుని మనం ఎలా చూడాలి? అంటే నిన్న ఛత్తీస్గఢ్లో 208 మంది పెద్ద మొత్తంలో లొంగిపోయారు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే జరిగింది. ఇంతలా ఒకేసారి మార్పుని ఎలా చూడాలి? సింధు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇటు మహారాష్ట్ర, గడ్చిరోలిలో కూడా వరుస మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. దాదాపు ఆపరేషన్ కగార్, బీజేపీ సర్కార్ 2024లో జనవరి 1వ తేదీన ఆపరేషన్ కగార్ పేరుతో ఎప్పుడైతే మావోయిస్టు పార్టీపై మాత్రం నిర్బంధం పూర్తి స్థాయిలో పెంచిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందడం. మే 21వ తేదీన సుక్మా జిల్లా బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో అబూజ్ మడడులో మల్లదుల కోటేశ్వరరావు చనిపోవడం పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన చనిపోయిన తర్వాత కూడా పార్టీ కూడా పూర్తిగా అంతర్మదంలో పడదని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎప్పటి నుంచో పార్టీలో విభేదాలు కూడా పొడిచిపోయని చెప్పొచ్చు. ఆ విభేదాలు పొడిచిపోయిన నేపథ్యంలోనే మొన్న 3 రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలిలో లొంగిపోయిన మల్లదుల వేణుగోపాలరావు భార్య సిద్ధాం జనవరిలో ఈ ఏడాది జనవరి 1వ తేదీన జనవరి నెలలో మాత్రం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఆ సందర్భంలోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టమైన ఒక లేఖ కూడా చెప్తాడు. మల్లదుల వేణుగోపాలరావు త్వరలో కూడా మావోయిస్ట్ పార్టీని వీడి లొంగిపోయే అవకాశాలు అని చెప్తారు. ఈ లోపలనే అప్పటికే గత మొన్న ఆగస్టు నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ దాంతో పాటుగా పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఆయుధాలు వీడాలంటూ మాత్రానికి ఒక సమావేశ తీర్మానం కూడా చేస్తే, తీర్మానంలో కొంతమంది కీలక నేతలు దీనికి సమ్మతం చెప్తారు, కొంతమంది విభేదించడంతో పాటు గణపతి, దేవ్జీ లాంటి దాంతో పాటుగా తిరుపతి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటున్న మరికొంతమంది నేతలు కూడా దీన్ని విభేదించే పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ కూడా దీన్ని విభేదించే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం, పార్టీ ఈ ఆయుధాన్ని వీడటం తప్ప వేరే పరిస్థితి లేదు. అబూజ్ మడడులో సిఆర్పి బలగాలు, కేంద్ర బలగాలతో పాటుగా పారామిలిటరీ దళాలు, దాంతో పాటుగా రాకెట్ లాంచర్లు, దాంతో పాటు చాపర్ల ద్వారా రెగ్యులర్ గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించడం, మావోయిస్ట్ పార్టీ కూడా కోలుకోలేని ఎదురు దెబ్బ తగలటంతో ఒకసారిగా మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలందరూ వరుస లొంగుబాటులో ఉన్నారు. నిన్న మొన్న 3 రోజుల క్రితం మల్లదుల వేణుగోపాల్ తన సహచరులతో కలిసి 21 మంది సహచరులతో కలిసి AK-47 రైఫిల్స్, దాంతో పాటు మిగతా ఆయుధాలను కూడా వదిలి మహారాష్ట్ర గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవడం. ఆ తర్వాత 2 రోజుల తర్వాతనే మల్లదుల వేణుగోపాల్ బాటలోనే ఆశన్న అలియాస్ రూపేష్, తక్కెలపల్లి వాసుదేవరావు తన కలిసి మాదడువులో ఉన్న సిబ్బంది కలిసి 200 మంది లొంగిపోతారు. తాజాగా దీనికి సంబంధించిన కూడా 20వ తేదీన మరొక గడ్చిరోలి సంబంధించిన గరియాబాద్ సంబంధించిన ఉదాంతి కమిటీ కూడా లొంగిపోయినట్లు కూడా ఒక లేఖ కూడా తెలిసింది. లేఖ కూడా మావోయిస్ట్ పార్టీలు తీవ్ర కలకలం లేపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం బతుకుంటే కానీ ఏదైనా సాధించవచ్చు. ప్రస్తుతం సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. దీనికి మాత్రం ఇప్పుడైనా ఆయుధాన్ని వదిలిపెట్టి సిద్ధంగా ఉన్న 20వ తేదీన మావోయిస్టులు గరియాబాద్ సంబంధించిన ఏరియా కమిటీ కూడా పూర్తిగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది. మరియు కొన్ని దళాలు కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉండాలంటూ మరి ఆయన కూడా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసారు. ఈ లేఖపై మాత్రానికి పోలీసులు కూడా భద్రతా బలగాలు, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.